తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో 28th ఇయర్ లోనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. బట్ ఇంక తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నాక బ్రేక్ పడింది మేడం, లేకపోతే సార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా చేయమని? లేదండి, 13 years నేను మా మదర్ ఇన్ లా మ్యారేజ్ ఒప్పుకోవడం ఏంటంటే తన సినిమాలు మానేసే మ్యారేజ్ చేసుకోవాలి. దట్ ఈస్ మై మదర్ ఇన్ లాస్ కండిషన్, మా అత్తగారి కండిషన్. అందుకని సినిమాలు ఉన్నవన్నీ కంప్లీట్ చేసుకొని మ్యారేజ్ చేసుకొని 13 years అవి ఉన్నాను ఇండస్ట్రీకి. ఓకే. 13 years లోపల ఏమైంది అని అంటే మధ్యలో ఒక్క సినిమా చేశాను. ఏది అమ్మ రాజీనామా. అది నేను చెన్నైకి షూటింగ్ వచ్చినప్పుడు, చెన్నైకి మేము షాపింగ్కి వచ్చినప్పుడు మా మదర్ ఇంటి పక్కన తరంగాల ప్రొడ్యూసర్ గారు ఉండేవారు, కోటి రామకృష్ణ గారి డైరెక్షన్. ఆయన ఏంటి ఇంత మంచి ఆర్టిస్టులు అందరూ, సుహాసిని మీరు అందరూ వెళ్ళిపోతే ఇంకేంటమ్మా, నాకు ఒక వదిన క్యారెక్టర్ కావాలంటే ఎవరు లేరు, ఒక అక్క క్యారెక్టర్ అంటే ఎవరు లేరు, నా తరంగాల సినిమాలో మంచి డాక్టర్ క్యారెక్టర్ ఉంది అని అంటే మా వారు అన్నారు, లేదండి మేము ఏదో హాలిడేస్కి వచ్చాము, మేము మళ్ళీ వెళ్ళిపోవాలి, పెద్ద పాప చదువుకుంటుంది అన్నారు. అని అంటే వెంటనే ఏమన్నారంటే, లేదు లేదు తన పోర్షన్ మాత్రం 15 days ఉంటుంది, మేము ఫినిష్ చేసుకొని మేము 15 daysలో మిమ్మల్ని పంపించేస్తామని. పాపం నిజంగానే కోటి రామకృష్ణ గారు మొత్తం నా షూట్ అంతా ఫస్ట్ ప్లాన్ చేసుకొని ఆ సినిమా నేను చేసి మళ్ళీ 2 రోజులు వెయిట్ చేసి డబ్బింగ్ కూడా ఫినిష్ చేసుకొని నేను వెళ్ళిపోవడం జరిగింది. తరంగాలని ఒక సినిమా చేశాను. దాంట్లో నిరోషా హీరోయిన్, వినోద్ కుమార్ గారు హీరో. సో ఆ సినిమా ఒకటి చేశాను. ఆ తర్వాత ఈ సినిమా ప్రొజెక్షన్కి పిలిచినప్పుడు దాసన్ నారాయణరావు గారు చూసి, అరే మన కవిత యాక్ట్ చేస్తుందా, ఎక్కడుందా అమ్మాయి అని అంటే, కోటి రామకృష్ణ గారు మా మదర్ నంబర్ ఇస్తే మళ్ళీ నాకు దాసన్ నారాయణరావు గారు అశ్వినీదత్ గారి దగ్గర నుంచి కాల్ వస్తే, అమ్మ రాజీనామా సినిమా అంటే ఇంకా లేదు లేదు కష్టము అది ఇది అని అంటే మళ్ళీ నేను ఒక 2 monthsకి రావాల్సి వచ్చింది. వచ్చి అమ్మ రాజీనామా చేసిన తర్వాత కొంచెం లాంగ్ గ్యాప్ వచ్చింది. ఎందుకంటే అక్కడి నుంచి మేము మలేషియా వెళ్ళడం జరిగింది. మలేషియాలోని ఒక ఆల్మోస్ట్ 4 years ఉన్నాము. మీరి అని చెప్పి అక్కడ ఆయనకి వర్క్ జరుగుతుంటే అక్కడ 4 years ఉండాల్సి వచ్చింది. సో ఆ ప్రాసెస్లో గ్యాప్ వచ్చింది. తర్వాత ఆయన ఇక్కడ రాజమండ్రిలో కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఆ ప్రాసెస్లో ఆయన చెన్నై రావడం జరిగింది, మేము రావడం జరిగింది. అప్పుడు నాకు నిన్నే పెళ్ళాడతా, పెద్దరికం చేశారు. టగటగటగటగటగ అన్నీ ఒక్కొక్కటి తమిళ్ మలయాళం మళ్ళీ ఇంకా న్యూస్ స్ప్రెడ్ అయిపోయి ఇంకా ఆల్ లాంగ్వేజెస్లో మళ్ళీ బిజీ. సో అప్పుడు యాక్చువల్గా రీఎంట్రీ అప్పుడు మా హస్బెండ్ ఏంటంటే చెయ్యొచ్చా చేయదని మళ్ళీ మా మదరే కన్విన్స్ చేశారు. ఓకే హీరోయిన్ కాదు కదా, ఇప్పుడు మీరన్నట్టు స్విమ్ సూట్లు అవి వేసుకోవడానికి ఏమీ లేదు, సో ఎలాగో మదర్ క్యారెక్టర్ కాబట్టి ఏమీ లేదు, పాటలు డాన్సులు ఏమీ ఉండవు అని మా మదర్ కన్విన్స్ చేస్తే అప్పుడు ఆయన ఒప్పుకున్నారనమాట. అలా రీఎంట్రీ బిజీ అయిపోయాయి. బట్ ఇండస్ట్రీలో మీ పెళ్లి టైంలో మంచి హాట్ టాపిక్ మీ పెళ్లి. అప్పుడులోనే 500 కోట్ల ఆస్తులు ఉన్న సింగపూర్ బిజినెస్ మ్యాన్ చేసుకున్నారు కవిత గారు. ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ అండి. ఆయనకి దగ్గర ఒక 11 countries ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ ఉంది. ఇండియాలో లేదు, మొత్తం 11 countries లైక్ ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియా, బ్రూనై, అబుదాబి అండ్ హ్యూస్టన్, సౌత్ కొరియా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చోట్ల ఉన్నాయి. నా మ్యారేజ్ అయిన తర్వాత ఆయనకి బాంబేలో అపోలో వాళ్ళది హ్యూస్టన్ కంపెనీది వచ్చింది అనమాట. సో హీఈస్ టోటలీ ఈజ్ అ వెరీ బిగ్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ మ్యాన్. హీఈస్ విత్ ద రిజర్వ్ బ్యాంక్ అప్రూవల్తో ఆయన బిజినెస్ చేసేవారు. ఈజ్ అ వెరీ రిచ్ మ్యాన్. డెఫినెట్గా అన్ని కోట్ల ఆస్తి పరులే ఆయన. ఒక్కసారిగా హీరోయిన్గా చేస్తూ అన్ని 100 కోట్లు ఉన్న ఇంటికి యజమానురాలుగా వెళ్ళినప్పుడు ఏంటి మేడం మీ ఫీలింగ్? ఫస్ట్ నిజం చెప్ప, కార్లు, బంగ్లాలు అవన్నీ చూసి నిజం చెప్పమంటారా, ఏమీ నేను ఫీల్ అవ్వలేదు, ఏమీ ఫీల్ అవ్వలేదు. అసలు ఆ డబ్బు అనేది దాని గురించి ఒక క్షణం కూడా నేను ఎప్పుడు
అది ఓహో ఆహా అనే ఫీలింగ్ నాకు ఎప్పుడు రాలేదు. ఎందుకని నాకు తెలీదు. ఏమనిపించేదంటే ఎవరికి హెల్ప్ చేద్దాము. వెంటనే నాకు మ్యారేజ్ అయిన తర్వాత నేను ఎక్కువ యాక్షన్ మూవీస్ చేశాను. ఏమంటారండి, ఫైటర్స్ యూనియన్ వాళ్ళు వచ్చి మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు, మా యూనియన్ ఆఫీస్ లేదు, మేము ఇబ్బంది పడుతున్నాం అంటే వాళ్ళకి డొనేషన్ ఇచ్చాం. అలాగే జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్కి అమౌంట్ ఇచ్చాను. తర్వాత గ్రూప్ డాన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళ అసోసియేషన్కి నేను అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా నాకు ఎలా అనిపించేదంటే ఓకే ఆయన దగ్గర ఇది ఇంత డబ్బు ఉంది కదా. నాకేంటంటే నేను ఫుడ్డీ కాదండి, నాకు పెద్ద జ్యువెలరీస్ వాటి మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. నేను చాలా సింపుల్ పర్సన్. నేను ఎక్కువ కాటన్ శారీస్ కట్టుకుంటాను. 100 రూపీస్ అయినా ఎప్పుడు కాటన్, 100 రూపీస్ అయినా కాటన్ శారీస్ చాలా ఇష్టం. మా వారికి పట్టు చీరలు ఇష్టం, నాకు కాటన్, ఆయనకి పట్టు చీరలు. సో ఆయనతో పిల్లలతో కానీ ఫంక్షన్స్ పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు పట్టు చీరలు, కానీ నేను ఎప్పుడు కాటన్ శారీలోనే ఉండేది. నాకు ఎప్పుడు ఈ జ్యువెలరీస్ ఎందుకో చిన్నప్పటి నుంచి అలాంటి కోరికలు లేవు. నా కోరిక ఎలా ఉంటుందంటే చెప్తే మీరు అందరు నవ్వుతారు. నాకు ఒక నవారు మంచం ఇష్టం, గేదెలు ఉండాలి, ఆవులు ఉండాలి. సింగపూర్లో పెట్టుకోవాల్సింది కదా. మేము చెన్నైలో పెట్టుకున్నాను, మీరు నమ్మరు. మా ఓన్ హౌస్లోని మా హస్బెండ్ అడిగితే నాకు హార్స్ రైడింగ్ చేసి నాకు హార్స్ ఇష్టం అని అంటే ఒక పెద్ద ఏమంటారు నా కోసం ఒక గార్డెన్ కొని నాకు ఒక హార్స్, మన హార్స్ రాజు వాళ్ళ దగ్గర నాకు వైట్ హార్స్ ఒకటి కొని పెట్టారు మా వారు. ఓకే, అప్పట్లోనే ఆ హార్స్ రైడింగ్, నేను బీచ్లో వెళ్ళి హార్స్ రైడింగ్ చేసేదాన్ని. యూ వాంట్ హార్స్ అన్నారు, యూ విల్ రైడ్ ఇట్ అన్నారు. ఎస్ అని రాజు అని మనకి సినిమాలకంతా ఆయనే సప్లై చేస్తారు, హార్స్ రాజు అంటారు ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఒక హార్స్ కొనిచ్చారు. అది మా తోటలో, దానికంటూ సపరేట్గా ఒక మనిషి, మా తోటలోనే మాకు గేదెలు, ఆవులు, అక్కడే పూల తోటలో పూల మొక్కలు, కూరగాయ మొక్కలు, ఇట్లా ఎందుకో నాకు, మీరేమన్నా అనుకోండి, నాకు ఈ ఏమంటారండి పల్లెటూరి వాతావరణం చాలా ఇష్టం రోషన్ గారు. అందుకని ఆయన వరల్డ్ వైడ్గా నన్ను తిప్పినా కూడా కామ్గా ఏమి ఎగ్జైట్మెంట్ అట్లా అంతా బర్గర్లు తప్పితే ఉండవు. ఇంకా నేను ప్యూర్ వెజిటేరియన్. నాకు ఈ చిరుతిళ్ళు ఇష్టం ఉండదు. నాకంతా పప్పు, గోంగూర పప్పు, టమాటా పప్పు, వేపుళ్ళు, అప్పడాలు, ఓడి. సో నా టేస్ట్ డిఫరెంట్. 100 కోట్లు ఉంచుకొని కాకపోతే రాణిలాగా ఉన్నాను, అది ఏమీ ప్రాబ్లం లేదు. లైక్ ఏ క్వీన్ హీ ట్రీటెడ్ మీ. మా అత్తగారు కూడా 7 కోడల్లోని ఐఎమ్ ద బెస్ట్ కోడలు ఆల్వేస్ షీ టెల్స్. ఓకే, 7 మొత్తం 14 చిల్డ్రన్ అండి ఆవిడకి. 14 మంది? అవునండి. మీ హస్బెండ్ వాళ్ళు? అవునండి. అరౌండ్ ఐ థింక్ 6 గర్ల్స్ and 7 బాయ్స్ అనుకుంటా, సంథింగ్ లైక్ దాట్. మీకు తెలియదు అంటే ఇద్దరు చనిపోయారు, చిన్నప్పుడే చనిపోయారు. ఇక్కడ ఒక సిస్టర్ ఉంటారు, ఒక బ్రదర్ ఉంటారు. అక్కడ 3 సిస్టర్స్ 4 బ్రదర్స్ ఉంటారు. అలా అనమాట. ఇండియాలో ఉన్నారు ఒక సిస్టర్, ఒక బ్రదర్. ఓకే, ఆ బ్రదరు మా ఆఫీస్లో మేనేజర్గా పనిచేసేవారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.